హాయ్ అండి, అందరికైతే నమస్కారం. అందరైతే ఎలా ఉన్నారు? మీతో చాలా బాగున్నాము. సో వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది. నేను యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. నేనైతే ప్రజెంట్గా స్కూల్లో వర్క్ చేయడానికి వెళ్తున్నాను టీచర్గా. నాదేం పెద్ద క్వాలిఫికేషన్ ఏం కాదు. సో చిన్నపిల్లలకే స్కూల్ చెప్పడానికి అయితే వెళ్తున్నాను. ఈరోజైతే మా అక్క పిల్లలు మా దగ్గరికి అయితే వచ్చారనమాట. వాళ్ళు 3 మెంబర్స్, ముగ్గురు పాపలు ఒక బాబు ఉంటాడు కదా, వాళ్ళు వచ్చారు. మా హస్బెండ్ అయితే ఆర్మీలో ఉంటాడని చెప్పాను కదా, సో తను వచ్చాడనమాట డ్యూటీ నుంచి. ఆఫ్టర్ 5 months తర్వాత ఇంటికి అయితే వచ్చాడు. సో బాబాయ్ని చూస్తామని చెప్పేసి మా దగ్గరికి అయితే వచ్చారనమాట ఈరోజు పిల్లలు. సో వాళ్ళకు ఈరోజు నేను చేసి పెట్టిన వంటలు, చిన్న చిన్న హ్యాపీ మూమెంట్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ నేను పప్పు అయితే ప్రిపేర్ చేశాను మా పిల్లల కోసము. ఈరోజు యాక్చువల్లీ ఏకాదశి, ఇది సండే రోజు వీడియో అనమాట. ఆ రోజు వచ్చారు మా ఇంటికి. సండే వాళ్ళకు హాలిడే ఉంటుంది కదా, సో అట్లనే వచ్చారనమాట నా దగ్గరికి. నేను సండే ఏకాదశి కాబట్టి వాళ్ళకు సండే నాన్ వెజ్ చేయొద్దు ఏకాదశి రోజు అని చెప్పేసి నేను ఇక్కడ సాంబార్ అయితే పెడుతున్నాను. దానికోసం అని చెప్పేసి నేను ఎలా చేస్తాను ఏంటి అని చెప్పేసి ఈ వీడియో అయితే చూపిస్తాను. సో ఫస్ట్ టైం మా వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా వీడియోస్ చూసి నచ్చితేనే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో నచ్చకపోతే స్కిప్ చేసి వెళ్ళిపోండి, నో ప్రాబ్లం. సో ఎలా చేస్తానో ఈ వీడియోతో చూపిస్తాను. సో చూడండి, ఫస్ట్ అయితే నేను కొద్దిగా పప్పు అయితే తీసుకొని నీట్గా అయితే కడిగేసి కుక్కర్లో అయితే పెట్టుకున్నానండి. తర్వాత కొద్దిగా చింతపండు అయితే నానబెట్టుకొని కొంచెం డస్ట్ లాగా ఉంటుంది, కడిగేసి అయితే నానబెట్టుకోండి. తర్వాత ఇక్కడ నేను సాంబార్ పెడుతున్నాను కాబట్టి ఇక్కడ పచ్చిమిరపకాయలు, ఆనియన్, టమాటా తీసుకొని నేను ఇక్కడ కట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇంకోసారి రైస్ అయితే వండుకున్నానండి. రైస్ వండేది ఇంతకుముందు జస్ట్ బియ్యం కలిపేది ఒకటి చూపించాను. రైస్ అయితే వండి పక్కనైతే పెట్టుకున్నాను. తర్వాత ఇక్కడ సాంబార్ అయితే పెట్టుకుంటున్నాను. కొద్దిగా ఆయిల్ అయితే వేసి కొద్దిగా హీట్ ఎక్కాక జీలకర్ర, ఆవాలు అయితే వేసాను. తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, తర్వాత కొద్దిగా కొద్దిగా వేగిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కొద్దిగా మరొక 5 నిమిషాలు వేగిన తర్వాత ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసి ఈ విధంగా అయితే కలుపుకుంటున్నానండి. కొద్దిసేపు అయితే టమాటాలు అయితే కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత ఇక్కడ నేను ఇంగువ వేసుకుంటున్నానండి. ఇంగువ ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేను కొద్దిగా అయితే ఇంగువ పౌడర్ అయితే వేసుకున్నాను. కొద్దిగా పసుపు అయితే వేసుకున్నాను. వేసుకొని అయితే ఈ విధంగా అయితే టమాటాలు చూడండి కొద్దిగా అయితే మగ్గిపోయాయి అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏం వేసుకోవద్దు. లాస్ట్లో నేను కొద్దిగా వెల్లుల్లి అయితే దంచి అయితే వేసుకున్నాను. ఇప్పుడే వేసుకునేది ఉంటే నేను లాస్ట్లో చివర్లో అయితే వేసుకున్నాను. ఇక టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిర్చి మొత్తం మగ్గిన తర్వాత చింతపండు మనము కడిగైతే పెట్టుకున్నాను కదా నానబెట్టి, తగినంత చింతపండు రసం అయితే వేసుకోవాలి. తర్వాత నేను పప్పు ఉడకబెట్టుకున్నాను కదా, పప్పు అయితే మెత్తగా మిక్సీ పట్టుకోండి, లేదంటే అలాగే కొద్దిగా మెత్తగా అయితే రుబ్బుకొని అయితే వేసుకోండి. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్ అయితే వేసి తగిన నీళ్ళు అయితే వేసుకొని ఈ విధంగా అయితే సాల్ట్ అంతా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో చివరిలో కొద్దిగా సాంబార్ మసాలా అయితే వేసి బాగానే కొద్దిసేపు అయితే మరగబెట్టుకున్నానండి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది. చివరిలో నేను వెల్లుల్లి దంచి వేసుకున్నాను. మీరు పోపులు అయితే వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ నేనైతే పప్పుకు సాంబార్కు నేను ఎలాంటి ఫ్రై అయితే చేయలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ అప్పడాలు అయితే వేయించానండి. అప్పడాలు అయితే డీప్ ఫ్రై అయితే చేశాను. సో ఇక్కడ మేమందరం కూర్చొని తినేది, పిల్లలైతే మాకన్నా ముందే తినేశారనమాట. సో అందుకని చెప్పేసి నేను వాళ్ళందరూ తిన్న తర్వాత తిన్నాను. ఇక్కడ అన్నం, పప్పు, అప్పడాలు డీప్ ఫ్రై చేసుకొని అయితే తిన్నామండి. ఇది లాస్ట్ చివరిలో ఈవినింగ్ టైంలో అయితే వాళ్ళు ఇంటికైతే వెళ్ళిపోవడానికి రెడీగా అవుతున్నారు. సో పాయసం చేస్తా తిని వెళ్ళండి అని చెప్పి పాయసం చేస్తుందని చెప్పేసి వెయిట్ చేశారు, తిని వెళ్దామని చెప్పేసి. ఇక్కడ నేను వర్మిసెల్ అయితే తీసుకొని కొద్దిగా అయితే వేయించుకుంటున్నానండి. కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే వేయించుకోండి. ఎక్కువగా మంట పెడితే మంచిగా ఫ్రై అవ్వదన్నమాట. చూడండి ఈ విధంగా అయితే వేయించి అయితే ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుని అయితే పక్కనైతే పెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ ఒక 1/2 లీటర్ వరకు అయితే పాలైతే తీసుకున్నాను. సో 1 లీటర్ అయినా తీసుకోవచ్చు. నేను 1/2 లీటర్ వరకు అయితే పాలైతే తీసుకొని అవి బాగా మరిగిన తర్వాత నేను వేయించి పెట్టుకున్న సేమియా ఉంది కదా, సేమియా అయితే వేసుకొని ఈ విధంగా అయితే ఉడకబెట్టుకోవాలి. ముందే చక్కెర అయితే వేసుకోకండి, తర్వాత వేసుకోవాలి. చక్కెర ముందే వేసుకోవడం వల్ల తొందరగా సేమియా అనేది ఉడకదనమాట. సో నేను సేమియా ఉడికిన తర్వాతనే చక్కెర అయితే వేసుకున్నాను. తగినంత చక్కెర అయితే వేసుకొని కలుపుకోవాలండి. నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ తీసుకురాలేదు, అందుకే డ్రై ఫ్రూట్స్ అయితే అసలు వేయలేదు. మీరు వేసుకోవచ్చు, నా దగ్గర డ్రై ఫ్రూట్స్ తీసుకురాలేదు కాబట్టి వేయలేదనమాట. ఇక్కడ నేను కొద్దిగా నెయ్యి వేసుకొని మరొక 2 నిమిషాలు అలా ఉడికే వరకు అయితే ఉడికించుకున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా సేమియా అయితే రెడీ అయిపోతుంది. కొద్దిగా డ్రై ఫ్రూట్స్ వేసేది ఉండే, నేను వేయలేదు. అయినా చాలా బాగా కుదిరింది. నెయ్యి వేసాం కదా, నెయ్యి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. పాలతో చేశాను కాబట్టి
ఇక్కడ అందరికీ మా పిల్లలకు మేము అందరం తినాలని చెప్పేసి ఇక్కడ నేను చిన్న చిన్న బౌల్స్లో అయితే వేసాను. ఇక్కడ మేమందరం అయితే మా పిన్ని ఎప్పుడు ఇస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు మా అక్క పిల్లలు. అందరం అయితే తిన్నామండి. చాలా బాగా కుదిరింది. డ్రై ఫ్రూట్స్ వేస్తే కొంచెం బాగుంటుంది, నేనైతే వేయలేదు. ఇక్కడ చూడండి మా అక్క పిల్లలు అందరు తినుకుంటే సూపర్ అని చెప్పేసి నాకు కాంప్లిమెంట్ ఇస్తున్నారు. సో ఇదండి ఈరోజు అయితే మా చిన్న వ్లాగ్. ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ నచ్చితే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ ఆల్.